So hello everybody, this is your PK. Welcome back in my video. So day 10 of learning Python. సో ఈరోజు టాపిక్ వర్కింగ్ విత్ స్ట్రింగ్స్లో మెంబర్షిప్ చెక్ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్గా మెంబర్షిప్ చెక్లో రెండు ఆపరేటర్స్ ఉంటాయి, ఒకటి ఇన్ అండ్ ఇంకొకటి నాట్ ఇన్. సో ఫస్ట్ ఇన్ గురించి తెలుసుకుందాం. సో ఇన్ అనే ఆపరేటర్ ఎలా పనిచేస్తుంది అంటే, మనం ఒక క్యారెక్టర్ ఇచ్చామనుకో, అది పైన స్ట్రింగ్లో ఉందా లేదా అని చెప్పడమే ఇన్ యొక్క పని, ఇన్ అనే ఆపరేటర్ యొక్క పని. సో ఆ క్యారెక్టర్ ఉంటే మనకు ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఇక్కడ మనకు మంచి ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు టాస్క్ అనే వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్లో IPL అని ఉంది. సో రిజల్ట్ ఈక్వల్ టు ఐ అనే క్యారెక్టర్, ఓన్లీ వన్ క్యారెక్టర్ ఇన్ టాస్క్. ఐ అనే క్యారెక్టర్ టాస్క్లో ఉందా, టాస్క్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి మనకేమొచ్చింది, ఇక్కడ ట్రూ వచ్చింది. సో ఇన్ అనే ఆపరేటర్ ఇలా పనిచేస్తుంది. ఐ అనే ఆపరేటర్ అనేది టాస్క్ అంటే IPLలో ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ట్రూ వచ్చింది. సో ఇంతే. సో ఇంకో టాపిక్, మెంబర్షిప్ చెక్లోనే మనం నాట్ ఇన్ అనే ఆపరేటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో సేమ్ అంతే. సో ఇన్ అనే ఆపరేటర్ ఎట్లా ఉంటే ఇట్ట ట్రూ ఇస్తుంది, లేదంటే ఫాల్స్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఐ అనేది ఇట టాస్క్లో అంటే ఇచ్చిన వేరియబుల్లో ఉన్నదనుకో, ఫస్ట్ ఫాల్స్ ఇస్తుంది, లేకపోతే ట్రూ ఇస్తుంది. సో ఇప్పుడు నాట్ ఇన్ అనే ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం. సో బేసిక్గా నాట్ ఇన్ ఆపరేటర్ ఇన్కి ఆపోజిట్గా, ఓకేనా, ఆపోజిట్గా పనిచేస్తుంది అన్నట్టు. ఇంత సింపుల్. కోడింగ్ అనేది గుర్తోవాలి ఈజీ బ్రో, నీకు అర్థమవుతలేదు. మీ ఫ్రెండ్స్ అంటారు చాలా కష్టం మామ, అది ఏం చేయలేము అసలు, కోడింగ్ అంటే చాలా కష్టం. లౌడ్ అది ఏముంది చెప్పు ఒకసారి. మెంబర్షిప్ చెక్ అంటే ఏంటో నువ్వు చూడలేదా, అర్థం కాదా నీకు? సింపుల్ ఇంతే మరి.